అమరవీరులకు నివాళులు అర్పించి ఆ సందర్భంగా మాట్లాడిన వార్త ఇది. మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, తిరిగి వస్తామంటే వారిని చేర్చుకోను, పార్టీ వీడిన నేతలకు మమతా నో ఎంట్రీ బోర్డ్, పార్టీ వీడిన నేతలను తిరిగి చేర్చుకోబోము అని మమతా స్పష్టీకరణ. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఐక్యంగా పోరాడాలని పిలుపు, లౌకికవాదం సమైక్య స్ఫూర్తి పరిరక్షణకు అది అవసరమని వెల్లడి చేశారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వస్తానని ఎప్పుడు చెప్పట్లే. సుమారు ఒక 20 మంది ఎంపీలు ఎన్సీపీఐ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నారు. చాలా స్పష్టంగా వాళ్ళ విధి విధానాలను కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అక్కడ వెస్ట్ బెంగాల్ శాసనసభ అంశానికి సంబంధించి చూస్తే సుమారు ఒక 60 మంది ఎంపీలు తిరుగుబాటు చేసిర్రు. ఈమె నాయకత్వాన్ని కాదని వాళ్ళలో ఉన్న ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. మార్క్సిస్ట్ థాట్ ప్రాసెస్ ఉన్న ఒక నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోవడం కూడా జరిగింది. ఈమె ఏమంటుందంటే వాళ్ళందరూ తిరిగి వస్తే చేర్చుకోని అంటుంది. అసలు ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్ను సరిగ్గా చేసుకోకపోవడం కారణంగా హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హిందువులను ఇబ్బంది పెట్టి మైనారిటీ అప్పీజ్మెంట్ చేయడం కారణంగా ఈరోజు వాళ్ళందరూ వదిలిపెట్టిపోయినారు. వాళ్ళు మళ్ళీ ఎందుకు తిరిగి వస్తారు? నువ్వు చేర్చుకుంటే ఎంత, చేర్చుకోకుంటే ఎంత అన్నట్టే వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి వార్తలు కూడా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలోని పక్షాలన్నీ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. మరి ఈ ఐక్యత మన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు మిస్ అయింది? రాహుల్ గాంధీ వచ్చి మీకు మద్దతు ఎందుకు పనిచేయలేదు? విడిగా ఎందుకు పోటీ చేసిర్రు? ఒకసారి దీనికి వివరణ చెప్పాలి. వీళ్ళేమో రాష్ట్రంలో కత్తులు చూసుకుంటారు. కాంగ్రెస్ విధానం, టీఎంసీ విధానం, కమ్యూనిస్టుల విధానం ఒకటే. కేరళ, వెస్ట్ బెంగాల్ అనేమో కత్తులు చూసుకుంటారు వీళ్ళు, ఢిల్లీకి వచ్చేమో కౌగులించుకుంటారు. ఇదేంది? ఇదేం వైఖరి? ఇదేం రాజకీయం? తెలంగాణలో పొత్తు ఉంటుంది కమ్యూనిస్టులకి, కాంగ్రెస్కి. కేరళలో పొత్తు ఉండదు. ఆడ రూలింగ్లోనేమో కాంగ్రెస్ ఉంటుంది, అపోజిషన్లోనేమో కమ్యూనిస్టులు ఉంటారు. అంటే ఇదంతా ఏంటంటే రీసోర్సెస్ని పంచుకోవడానికి జరిగే రాజకీయం. సిద్ధాంతాలు ఉండవు, ఏముండవు, ఓన్లీ పవర్ పాలిటిక్స్. కోల్కత్తాలో మంగళవారం ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడారు. లౌకికవాదాన్ని, సమైక్య స్ఫూర్తిని, లౌకికవాదం కాదు అది అప్పీజ్మెంట్, మీరు చేసేది అప్పీజ్మెంట్. కనీసం అన్నా ఆ సెక్యులరిజం అన్నా సమర్థవంతంగా పాటిస్తారంటే అది ఉండదు. సూడో సెక్యులర్లు వీళ్ళంతా పేరును అది వాడుకుంటారు, మైనారిటీ అప్పీజ్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రజా సంక్షేమ పాలనను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడాలని ఆమె నిన్న ప్రకటించడం జరిగింది. పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళందరినీ ఈమె ద్రోహులు అంటుంది. ఆమెకు ద్రోహులు ఎక్కడే కనిపిస్తారు. కానీ పార్టీని వీడుతున్న వారికి నేను ఒకటే చెబుతున్నా, బీజేపీకి మద్దతుగా నిలవాలనుకుంటే నేరుగా ఆ పార్టీలోనే చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాలు చేస్తున్నారు. ఎంత ఎక్కువ మంది వెళ్ళిపోతే అంత సంతోషపడుతుందంట ఆమె. ఆయా స్థానాలను యువ నాయకులతోటి ఫిల్ చేస్తా అని మమతా బెనర్జీ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడ మమతా బెనర్జీ ఇదే సందర్భంగా నేను ఏమన్నానంటే, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నా, అవసరమైతే నేను ఢిల్లీకి వెళ్తా, జంతర్ మంతర్కి వెళ్తా, వాళ్ళతో పాటు రోడ్ల మీద కూర్చుంటా, ధర్నా చేస్తానంటుంది. సో వీళ్ళందరూ రాజీనామా చేసి ఎన్నికలకు పోతే నువ్వు తీసుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీ ఉమర్ ఖలీద్కి టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తావా? దీనికి ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది. మమతా బెనర్జీ అయినా, టీఎంసీకి మద్దతు తెలిపే కొంతమంది వ్యక్తులైనా. అంటే ఈ ఇంటెన్షన్ ఏంది? ఉమర్ ఖలీద్ గ్యాంగ్కి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చి ఆ ప్లేసెస్ని ఫుల్ఫిల్ చేసి మరో కాశ్మీర్ చేద్దాం అనుకుంటుందా వెస్ట్ బెంగాల్ని? అక్కడ ఉపేక్షిస్తేందుకు రూలింగ్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ.